సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు సిద్దిపేట సిపి అనురాధ మేడం ఆధ్వర్యంలో యొక్క ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ క్యూఆర్ కోడ్ను పెడుతూ, ఎందుకంటే పట్టణంలో తిరిగే ప్రయాణికులకు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లొకేషన్ తెలియజేసే విధంగా ఒక ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ యొక్క క్యూఆర్ కోడ్ను కూడా సంబంధించి ఆటోలకు కూడా ఈ యొక్క సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి అంశం పైన ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ను ఖచ్చితంగా స్కాన్ చేస్తే వాళ్ళు ఉండేటువంటి లొకేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి వాహనదారులకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితి అయితే ఉంది. మనకు సంబంధించి చూసుకున్నట్టు ముంగట కాకుండా బ్యాక్ సైడ్ కూడా క్యూఆర్ కోడ్ కూర్చునే ప్రయాణికులకు వాళ్ళు స్కాన్ చేసే విధంగా కూడా బ్యాక్ సైడ్ కూడా అమర్చిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ప్రయాణికులు వెళ్ళే మార్గంలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం చేసిన ఒక ప్రయాణం చేసే మార్గంలో తను పోయే దారి మళ్లించినా కూడా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా చేయడం వల్ల ఇది నేరుగా ఈ యొక్క స్టేషన్కి అంటే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్తుంది. అందులో భాగంగానే మన బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. పోలీస్ కమిషనరేట్ సంబంధించిన ఈ యొక్క సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అని చెప్పి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని చేయడం వల్ల ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రయాణికులకు ఊరటగా ఉండే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో యొక్క యాప్లను తీసుకొస్తూ ఈ యొక్క ప్రజలను కావచ్చు, ఈ యొక్క ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్యూఆర్ కోడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాని వివరాలకు సంబంధించి ఒక యాప్ డిజైన్ చేసినటువంటి అభిచరణ్ కూడా మనతో ఉన్నారు. అభిచరణ్ చెప్పండి, అంటే ఈ యొక్క యాప్ వల్ల ఉపయోగమైంది అంటే ఏం చెప్తారు ప్రయాణికులకు? సిద్దిపేట డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1200 వెహికల్స్ దాకా డిజిటలైజ్ చేయడం జరిగింది. సో ప్రతి వెహికల్కి మనం క్యూఆర్ కోడ్ అనేది స్టిక్ చేసాం. సో ఆ క్యూఆర్ కోడ్ ఎలా వర్క్ చేస్తుందంటే, సో బేసికల్గా మనం ఫ్రంట్ విండ్షీల్డ్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం. ఆ ఫ్రంట్ విండ్షీల్డ్ పైన ఇచ్చే క్యూఆర్ కోడ్ ఏంటంటే, సో ప్యాసింజర్కి తెలియడానికి దే ఆర్ రిజిస్టర్డ్ విత్ పోలీస్, సో దే ఆర్ సేఫ్ టు ట్రావెల్. సో ఇన్ కేస్ ప్యాసింజర్కి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో సో వెహికల్ ఎక్కే ముందే ప్యాసింజర్ స్కాన్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ అనేది ప్యాసింజర్కి హ్యాండీ ఉంటాయి స్కాన్ చేసుకొని పెట్టుకోగానే. సో ఇలా డీటెయిల్స్ మనం స్కాన్ చేసుకోగానే ఇలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో దాంట్లో ప్యాసింజర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ట్రేస్ మై లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది, రేటింగ్ ఉంటుంది. సో ఈ ట్రేస్ మై లొకేషన్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ప్యాసింజర్ ఇది ట్రేస్ మై లొకేషన్ పైన క్లిక్ చేస్తే మన కమాండ్ సెంటర్కి ప్యాసింజర్ యొక్క లైవ్ లొకేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఎమర్జెన్సీ కాల్ ఏంటంటే విల్ అటాచ్ ఇట్ టు లైక్ డైల్ 100 ఆర్ ద కమాండ్ కంట్రోల్. సో వీఆర్ డిసైడింగ్ ఆన్ దట్. సో ఈ కంప్లైంట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ బిలాంగింగ్స్ కానీ ఎవరైనా లైక్ ఆటో డ్రైవరే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా బయట అతన్ని వేరే వాళ్ళు టీజ్ చేస్తున్నా కూడా మీరు ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ కంప్లైంట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ పోలీస్ వాళ్ళకి మీ లొకేషన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద వెహికల్ కూడా షేర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే సిద్దిపేటని ఇది మొదటిసారిగా ఓపెన్ చేయడం జరిగిందా? ఇంకా ఈ యాప్ను వేరే పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేశారా? లేదండి, వీఆర్ వర్కింగ్ సిన్స్ 10 years దీనిపైన. సో అప్పుడు ఏంటంటే ఈ లైవ్ లొకేషన్ అనేది లేదు. లైవ్ లొకేషన్ కేమ్ ఫ్రమ్ సిరిసిల్ల లాస్ట్ ఇయర్ చేశాము. అఖిల్ మహాజన్ గారు IPS గారు చేశారు దీన్ని. సో ఆయన ఇనిషియేటివ్ చేశారు అండ్ వీ స్టార్టెడ్ గెటింగ్ దిస్ లైవ్ లొకేషన్ ఇన్ టు అవర్ సర్వీస్. సో దెన్ మేము మళ్ళీ ఇది ఇక్కడ సిరిసిల్లది వర్క్ చూసి ఇక్కడ రామగుండంది వర్క్ చూసి మనకి మహారాష్ట్రలో కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే యాప్ విషయంలో ఆటో డ్రైవర్లకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే యాప్ ఉండడం వల్ల ప్రయాణికులకు సేఫ్ అయ్యే అవకాశం ఉందని మీరే చెప్తున్నారు. ఆటో డ్రైవర్లకు మీరు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఆ విషయంలో? సో మనం ఆటో డ్రైవర్స్కి దీంట్లో 1 lakh ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుందండి. వాళ్ళ దగ్గర ఇన్ కేస్ ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళకి 1 lakh వరకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అంటే ప్రయాణికులకు ఏమైనా ఇన్సూరెన్స్ అవకాశం ఉందా ఇందులో? ప్రయాణికులకు కాదండి, ఓన్లీ ఫర్ వెహికల్ డ్రైవర్ ఆర్ ఓనర్కి మాత్రమే వస్తుంది. అంటే ఇటువంటి యాప్ ఉండడం వల్ల ప్రయాణికులకు ఎంతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. వీరి యొక్క దారి మలుపు చర్యలకు పాల్పడినా కూడా వాళ్ళకు ట్రేస్ అవుట్ చేస్తే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి ఐడెంటిఫై అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి దారి దోపిడీలకు కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో ప్రయాణికులు అభయ యాప్ ఉపయోగపడుతుందని చెప్పి స్థానికంగా వచ్చినటువంటి యాప్ సంబంధించిన చరణ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.